అక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. భూదందాల పేరుతోని పామ్ ల్యాండ్లు ఏర్పాటు చేసి ప్రతి మండల కేంద్రాలలో కూడా పేదల దగ్గర తక్కువ రేట్ల కొనుక్కొని ఎక్కువ రేట్లలో గుంటల రూపంలో అమ్ముతూ ఉన్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా లేఅవుట్లు వేస్తూ అదే మాదిరిగా జీప్ పర్మిషన్ లేకుండా కట్టడాలు, అదే మాదిరిగా చెట్లు నరకడాలు కొనసాగుతూ ఉన్నాయి. అక్రమ తవ్వకాలు, మైనింగ్లు కొనసాగుతూ ఉన్నాయి. పై అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీనికి ఏదైతే ఉన్నంత అధికారులు అండదండలతో కొనసాగుతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నాం. ఇక్కడ పేద ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా వేల రూపాయలలో ఖర్చు పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చి ఏం తెలియకుండా ఇక్కడ మోసపోతారు కొని. ఏదైతే చిన్నకారు రైతులు ఒక చెట్టు నరికితేనే అటవీశాఖ అధికారులు కానీ అదేవిధంగా మైనింగ్ అధికారులు కానీ కేసులు పెడతా ఉంటారు. కానీ వాళ్ళంతా నరికినా, అంత లేఅవుట్లు కట్టినా ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రచారాలు చేస్తూ ఆడ బోర్డులను పెట్టినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం చెందారు. దీనిపైన వెంటనే అధికారులు స్పందించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెంచర్లు వెలుస్తున్న అధికారులు మట్టుకు పట్టించుకోవట్లేదు. అదే ఒక పేదోడు రిజిస్ట్రేషన్కి వెళ్తే అనేక రకాలుగా అద్దులు అడిగే పరిస్థితి ఉంది. లేదు ఒక పేదోడు జర గట్టిగా అధికారులను అడిగితే దీని మీద కాంప్లైంట్ ఉంది, మేము చెయ్యము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ ఎంఆర్ఓలు కనిపిస్తున్నా. మరి రియల్ ఎస్టేట్ సంబంధించి, ఫామ్ ల్యాండ్ సంబంధించి అనేక కాంప్లైంట్స్ వచ్చినా, అనేక న్యూస్ ఛానళ్ళు వచ్చినా ఏ ఒక్కరి కూడా ఎక్కడ కూడా ఆపే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. దీన్ని బట్టి చూస్తే అధికారులంతా కూడా ఈ విచ్చలవిడిగా ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది కానీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అనేక కాంప్లైంట్స్ ఇస్తున్నా, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఒక పేదోడు భూమికి రిజిస్ట్రేషన్ వాడు చేసుకోవాలంటే అనేక రకాల అద్దులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇట్లాంటివి లేదు. వెంటనే విచారణ చేపట్టాలి. అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క పేరు మీద 4 ప్లాట్స్ ఒకటే సర్వే నెంబర్లో ఒకటే బిట్టుకు 4-5 మందికి సర్వేలు రిజిస్ట్రేషన్లు చేసిస్తున్నా అని ఇట్లాంటి అవినీతి జరుగుతున్నా, ఇట్లాంటి మోసాలు జరుగుతున్న అధికారులు మట్టుకు పట్టించుకోవట్లేదు. వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి, ఫామ్ ల్యాండ్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.